సరే కానీ రాణి, ఈరోజు నీ బర్త్డే మొత్తం మీద మళ్ళీ నీ బర్త్డే రోజు ఏమన్నా దావత్ గిఫ్ట్ ఏమైనా ఉందా? ఇది ఆపోజిట్ ఇచ్చుకుందాం. నువ్వు గిఫ్ట్ ఇవ్వు, నేను దావత్ ఇస్తాను. ఏం గిఫ్ట్ ఇస్తావు? నీ జీవితానికి ఒక గిఫ్ట్ ఇస్తే నేను ఎప్పటికట్లా గుర్తుపెట్టుకుంటా కదా, అంటే ఒక మంచి ప్రేమ. అరే నీ ఎంకమ్మా, ఇది ఫ్లెట్టింగే, రియల్ కాదు. ఇది రియాలిటీ, ఓన్లీ ఫ్లెట్టింగ్ మాత్రమే. సో ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, ఒక అమ్మాయిని ఎట్లా పడేయాలి అనేది మాత్రమే కాన్సెప్ట్. సో మీరు కూడా ఒక అమ్మాయిని పడాలంటే ఎట్లా మాట్లాడాలి ఇప్పుడు చూసి నేర్చుకోండి, ఓకేనా? సో మరి ఇంత అందమైన అమ్మాయిని పడాలంటే చాలా కష్టం కదా. సో అది కూడా మనం ట్రై చేద్దాం, ఓకే? ప్రేమ పడగొట్టనే ప్రేమ. ఓకే రాణి, మనం పరిచయం అయ్యి నాకు రాత్రిపూట నిద్ర రావట్లేదు రాణి. ఎందుకంటే డ్రీమ్లోకి నువ్వు వస్తున్నావు కదా. అంటే చెడ్డీలు వేసుకున్నప్పుడే ఇవి డైలాగ్స్ మొత్తం విన్నాం కదా. సో రాణి మళ్ళీ అంతా పక్కన పెడతా రాణి. సో ఇట్లా ఇందాక దారిలో వస్తుంటే నాకు ఒక అందమైన ఇల్లు కనిపించింది. ఆ ఇల్లు చూడగానే నాకు మనసుకు ఒకటి అనిపించింది. ఏమనిపించింది తెలుసా? అరే ఈ ఇల్లు కొనేసి నేను నా రాణి ఇంట్లో కాపురం పెడితే బాగుండు కదా అనిపించింది. నిజమా అమ్మా? అంటే ఆ ఇంటి ఒక మహల్, ఆ మహల్కి ఒక రాజు రాణి కావాలి కదా. రాణి ఎట్లా ఉన్నావు, రాజుని ఏం కావాలి కదా. అందుకే ఆ మహల్ ఇప్పుడు రాజు, నీ రాజానికి నేనే రాజు అని. అమ్మాయి పేరు బట్టి నువ్వు పేరు మార్చేస్తావా? నీ గురించి నా పేరేంది, నా లైఫ్ ని మార్చుకుంటా. నీ గురించి నా పేరేంది, నా లైఫ్ ని మార్చుకుంటా. రాణి నువ్వు తలకి అట్లా కొట్టుకోక రాని, కాంటే నేను వస్తుతా రాండి నీకు. అంటే నా చేతిలో ఏదో మాయ ఉంటుంది రాని, ఇట్లా టచ్ చేయగానే నీకు ఉన్న నొప్పులు అన్నీ పోతాయి. నీకు కాబే హస్బెండ్ లైఫ్లో ఎలా ఉండాలనుకుంటున్నావు? ఎక్కువ డబ్బు ఇలాంటి ఏమొద్దు మాకు. ఎక్కువ అంటే లగ్జరీ లైఫ్ నేను కోరుకోవట్లేదు. నీకు లగ్జరీ లైఫ్ వద్దు. నా కోసం టైం స్పెండ్ చేసి నేను పిలిచినప్పుడు నన్ను ప్రేమ, అంటే నేను బాధలో ఉన్నప్పుడు నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకొని ఓదార్చడం, ఒక సపోర్టింగ్, అంటే అమ్మ నన్ను ఇచ్చేంత సపోర్టింగ్ ఉండే హస్బెండ్ నాకు కావాలి. నేను నీకు అవన్నీ ఇస్తా అంటున్నా. నీకు సపోర్టింగ్ ఇస్తా, నీకు బాడీ గార్డ్ని అవుతా, నీకు కష్టం వస్తే ఆ కష్టానికి విరుగుడు అవుతా నేనే. రాణి విరుగుడు అంటా. నీకు ఎప్పుడైనా అనిపించిందా, అరే నువ్వు ఇంత అందంగా ఉన్నావు, నీ పక్కన ఒక అందమైన అబ్బాయి అంటే బాగుండు అని? చూడు మన జోడి, మన జోడి పెళ్ళైన అబ్బాయి ఉంటే బాగుండు, పెళ్ళైన అబ్బాయి ఉంటే బాగుండు. మన జోడి జోడి ఎంత అందంగా ఉందో. అరే చూడే ఎంత బాగుందో, ఎంత క్యూట్ గా ఉందో. మా చెల్లి చెప్పించిపోతుంది, మా చెల్లి చెప్పించిపోతుంది. సరే మా వైఫ్ కి నేను చెప్తాలే, ఆమెకు చాలా పాపం బట్టలు ఉతికరికి కూడా అన్నిటికీ కష్టమవుతున్నట్టు. తోడు పర్మిషన్ పెట్టించు, మీ వైఫ్ అంతా బాధపడుతుంది. నాకు ఎందుకంటే ఒక పని మనిషిని పెట్టించి ఆమెని వాల్యూ తక్కువ చేయాలని నాకు లేదు. ఆమెకు ఒక తోడు తీసుకెళ్తే ఇంకెంత బాగుంటుంది ఆలోచించు. శ్రీకృష్ణుని కాకపోయినా ఆయన పోలికలు అయితే, ఆయన గుణాలు అయితే మనకు ఉన్నాయి కదా. సో ఈ కృష్ణునికి నువ్వు రాధవైతే బాగుంటుందా అని అంటున్నా. ఇప్పుడే రాజు అన్నావు, రాజు అన్నావు, మళ్ళీ కృష్ణ అన్నావు, మళ్ళీ రాజు అంటున్నావు. ఎన్ని పేర్లు మారుస్తావు? ఫ్రెండ్షిప్ ఇంకెన్ని రోజులని బాగుంటుంది చెప్పు ఒక మాట. ఫ్రెండ్షిప్ అయితే లైఫ్ లాంగ్ బాగుంటుంది. లైఫ్ లాంగ్ బాగుంటుంది. ఎందుకంటే నీ వైపు ఉన్న వాళ్ళకి డౌట్స్ రావు, నా వైపు ఉన్న వాళ్ళకి డౌట్స్ రావు. ఓకే యాజ్ ఏ ఫ్రెండ్స్ అనేసి వదిలేసి. డౌట్లకి ఇట్లా మనకు అవన్నీ లేవు, చెడ్డు వేసుకున్నప్పుడే పోయినాయి అన్నీ.
నువ్వు ఎవరితో మాట్లాడ నాకు సంబంధం లేదు. ఇప్పుడు సెంటిని ఒక మాట నువ్వు ఎవరితో మాట్లాడినా నాకు సంబంధం లేదు, కానీ నాతో ఉంటే చాలు. అది సైడ్ మళ్ళీ ఇంకోటి నీ ప్రేమకి సరే ఒక మాటని నువ్వు అంటున్నావు కదా, ఇగో చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల పైన డౌట్ పడతారు అదేదా అంటున్నావు కదా. సో నేను ఒక మాట చెప్తాను, నీ లైఫ్ నీ ఇష్టం అబ్బా. ఎందుకంటే నీ లైఫ్ని డిసైడ్ చేయడానికి నేను ఎవరు, ఒక మాట, నీ లైఫ్ని డిసైడ్ చేయడానికి నేను ఎవరు. సో నీ లైఫ్ నువ్వు బతుకో, కాకపోతే నీ లైఫ్ నాకు అంటున్నా. నాకు ఇచ్చి నువ్వు బతుకో, అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు, నేను హ్యాపీగా ఉంటా. టైం పడుతుందా? సరే, నాకు లవ్ యూ టూ చెప్పడానికి ఎంత టైం పడుతుంది చెప్పు, వెయిట్ చేస్తా. చెప్పలే, మాది మనసు కనిపించాలి, నోట్లో నుంచి అంటే మా వైఫ్ జీవితం నాశనమే పర్లేదు, నువ్వైతే లవ్ యూ టూ చెప్తావు మళ్ళా. చెప్పా ఇప్పుడు చెప్తాను కదా, అలాంటి ఆడపిల్లే కదా, టైం కావాలి. కాకపోతే తనకు నువ్వు న్యాయం చేస్తున్నావు, నీకు అర్థం ఫ్రెండ్ గా చెప్తాను. తనకు ఫ్రెండ్ లా నువ్వు నాకు చెప్తున్నా. ఫ్రెండ్ సరే ఒకసారి నీ నోటి నుంచి బావాను. అరే అన్నీ అమ్మ అన్నను బాగుంటది. సో అట్లీస్ట్ బాగుడా అనేది నేను పనికిరానా అంటే నా బతుకంత నీచమా? రాని ఏంది రాని నా పరువు తీసుకున్నారా అని. రాని ఒకటి చెప్తున్నా కరెక్ట్గా, నేనైతే బాగా చాలా అంటే చాలా లవ్ చేస్తున్నా. ఆ ప్రేమకి నువ్వు ఈ ప్రపంచంలో ఎవరి ప్రేమను కూడా వెళ్ళగట్టలేవు, ఎందుకంటే అంత డీప్గా లవ్ చేస్తున్నా. సో నా కళ్ళల్లో చూస్తే నీకు అనిపిస్తలేదా? ఏమాత్రం ఇంత ఇంచు కూడా అనిపిస్తలేదా? రాని అర్థం చేసుకో రాని. ఏంద్రా మరి ఇట్లా అయిపోయింది. సరే రాని, నీ జిందగీ, నీ జీవితంలో నాకు కొంచెం వెలిగే అంటున్నాయి కదా. ఇచ్చాను, ఫ్రెండ్ గా ఇచ్చాను. ఎక్స్ట్రా మా దగ్గర లేదమ్మా. మళ్ళా ఫ్రెండ్ అంటే రాని. ఇగో ఏ అబ్బాయి అయినా చెప్తాడా పెళ్ళైన తర్వాత నీకు రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టానని చెప్పి? నేను చెప్తున్నా కదా, అర్థం చేసుకో కదా నా ప్రేమని. అది నేను ఎందుకంటే నాది చిన్న మిడిల్ క్లాస్ జీవితం రాని, నేను ఏదో పీకుదామని ఇక్కడికి వచ్చిన. సో ఇక్కడ నాకు చెడుగా ఆలయించే స్వార్థం స్వభావం అటువంటి ఏం లేవు. నేను ప్రేమిస్తున్నా. నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే. ఈ ప్రేమ నువ్వు నాకు ఇచ్చినావు చాలుగా, అంతే. ఈ జన్మకి చాలు. అరే ఒక నాకంటే చెప్పుకొని ఒక అందమైన పిల్లు ఉందని చెప్పుకొని ఉంటుంది, అంతే. చూసినా దగ్గర ఎంత బాగుందో. రాణి ఐ లవ్ యూ రాణి. లవ్ యూ చెప్పురా, అది బాగుంటుంది. అమ్మాయి డైరెక్ట్ చెప్పదు, స్మైల్ ఇచ్చిందంటే అర్థం చేసుకోవాలి. అంటే స్మైల్ ఇస్తే పడిపోయినట్టేనా? నా హృదయం ఎరుగదు ఇది వరకు ఈ ప్రియ సరిగమలే. సో ఫ్రెండ్స్ చూసిరు కదా, సో అమ్మాయిని వాడేయడం ఎంత ఇది. సో ఒక అమ్మాయిని వాడాలంటే చాలా అంటే చాలా ఇది, చాలా మంది చాలా కష్టాలు పడుతున్నారు. సో ఇంకోటి పాయింట్ ఏంటంటే రాని న్యూస్ చెప్పు రాని, ఒక అమ్మాయి నిజంగా ఈజీగా వాడాలంటే ఏం చేయాలి? ఆ అమ్మాయి కోసం ఒక టైం అంటే మనీ అన్ని ఎక్స్పెక్ట్ చేయదు. కొందరు ఎక్స్పెక్ట్ చేసే ఉన్నారు, కానీ అందరూ అని నేను చెప్పను. వాళ్ళ కోసం ఒక టైం స్పెండ్ చేయడం, వాళ్ళకు సపోర్టివ్ గా ఉండడం, వాళ్ళు నమ్ముకొని వచ్చినప్పుడు వాళ్ళకు ఒక అమ్మ నన్ను వదిలేసి వస్తారు. వాళ్ళకు సపోర్టివ్ గా నేను ఉన్నాను, ప్రతి అంటే ప్రాబ్లమ్స్ లోనూ ఉన్నాను, సంతోషంలోనూ ఉన్నానని చెప్పాలి. ఓన్లీ సంతోషం ఉన్నప్పుడే ఉన్నానని కాదు, ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు కూడా సపోర్టింగ్ గా ఉన్నప్పుడే అమ్మాయిలు చాలా ఇష్టపడతారు. ఓకే. సో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడాలంటే ఆ డబ్బు కానీ అందం కానీ నేను చూడను అని అంటుంది. సో జస్ట్ తనని అర్థం చేసుకుంటే చాలు, తనకు తోడుంటే చాలు. సో ఏ అమ్మాయినా కోరుకునేది ఇదే, అంతే కదా. ఇది అయితే ప్రాంక్ అయితే కాదు, మళ్ళీ చెప్తున్నా, ఫ్లెట్టింగ్ వీడియో అంతే, జస్ట్ ఫ్లెట్టింగ్ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మీకు నెక్స్ట్ మా వైఫ్తో ఇంకా వేరే లెవెల్ వీడియో వస్తుంది, అది కూడా చూడండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఒక అమ్మాయి పాడాలంటే మన రాణి చెప్పింది. సో మన రాణికి తెలిసిన ఎవరైనా కలిసి ఉంటే జర మీరు రాణి చెప్పింది కదా, ఫాలో అవ్వండి.
సో తను పడుతుంది. ఓకేనా, నెక్స్ట్ వీడియో మళ్ళా కదా. థ్యాంక్ యూ, బాయ్.